హాయ్ గాయ్స్! ఈ ఫ్రూట్ ఏంటో తెలుసా అండి ఎవరికైనా? తెలియకపోతే నేను చెప్తాను. ఇది వచ్చి రామఫలము. చాలా టేస్టీగా ఉంటది. సీతాఫలం అంటాం కదా! అలాగా రామఫలం అండి. దీని చెట్టు చూడండి ఈ విధంగా ఉంటుంది. ఇంకా దానికొచ్చే పూత కూడా సీతాఫలం పూతలాగే ఉంటుంది. కాకపోతే కొంచెం డిఫరెన్స్ అయితే ఉందండి. ఈ పండులో వచ్చి లోపల పల్ప్ ఎక్కువుంటుంది. విత్తనాలైతే తక్కువుంటాయి. చాలా బావుంటుంది. ఇది రేర్ అండి. నేను చూసింది కూడా ఎక్కడ షాప్స్‌లో అట్లా ఉండదు ఫ్రూట్ మార్కెట్‌లో. ఈ అక్కడ గూడా ఉండదు. నేను అక్కడక్కడ చెట్లకి చూసాను. ఆ చెట్లు గూడా అన్ని దగ్గరలో గూడా ఉండవు. ఎక్కడో కొన్ని దగ్గరలో మాత్రమే చూసాను నేను. ఈ ఫ్రూట్ తింటే చాలా మంచిదండి. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఈ ఫ్రూట్‌లో. మీకు గనక దొరికితే ఈ ఫ్రూట్ తప్పకుండా తిని చూడండి. చాలా బావుంటుంది. ఇంకా దీని బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయండి. హెల్త్ బెనిఫిట్స్ ఈ ఫ్రూట్ తినడం వల్ల. కాబట్టి చూడండి మీకెక్కడైనా దొరికితే తప్పకుండా అయితే ట్రై చేయండి. ఫస్ట్ ఇది నేనైతే చిత్తూరు దగ్గర చూసానండి. నేను బెంగుళూరు టు నెల్లూరు ఎళ్ళేతప్పుడు చిత్తూరు దగ్గర ఫారెస్ట్ ఏరియా లాగుంది కొంచెం అక్కడ. అక్కడైతే పెట్టుకొని అమ్ముతూ ఉంటే అసలు ఫస్ట్ టైమ్ నేనక్కడే చూసాను ఆ ఫ్రూటు. అప్పుడు నేను తీసుకొని తింటే చాలా బావుండిందండి. నేను ఫస్ట్ అయితే అక్కడ చూసాను. మీరెక్కడ చూసారు? మీరెలా చూసి ఎక్కడ తీసుకున్నారో నాకు కూడా ఒకసారి కామెంట్ చేయండి.